అందరికీ నమస్తే. తెలంగాణ స్టూడెంట్స్ మీ అందరికీ డేట్ షీట్ అనేది రిలీజ్ అయింది ఫర్ ఐపీ ఎగ్జామ్స్. సో ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎప్సెట్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఆ రెండు కంబైన్డ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి ఇవాల్టి నుంచి, అంటే నవంబర్ నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, ఈ 4-5 మంత్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రూషియల్ మంత్స్లో ప్రిపరేషన్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. వీడియోని లాస్ట్ దాకా చూడండి. షేర్ దిస్ విత్ ఎవ్రీవన్. ఇది మీకోసం క్రియేట్ చేసిన ఛానల్, ఎక్స్క్లూజివ్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఐపీ డేట్స్ అబ్జర్వ్ చేసామంటే ఐపీ డేట్స్వి మనకి 26th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మీ లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసి 13th మార్చ్, అంటే కెమిస్ట్రీ ఎగ్జామినేషన్ అనేది 13th మార్చ్ వరకు మీకు అయిపోతుంది. సో ఇది మీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈసారి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి డేట్స్ మధ్యలో, ఎగ్జామ్ మధ్యలో గ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనము అది అనలైజ్ చేద్దాము. సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసామంటే మీరు చూడొచ్చు, ఈసారి లాంగ్వేజెస్కి అంత గ్యాప్ ఏమి ఇవ్వలేదు. సెకండ్ లాంగ్వేజ్కి, ఇంగ్లీష్ పేపర్కి ఒకటే రోజు గ్యాప్ ఉంది. బట్ దాని తర్వాత మీకు 2Aకి గ్యాప్ ఇచ్చారు. అరౌండ్ 2-3 days గ్యాప్ వచ్చింది మీకు 2Aకి. దెన్ అగైన్ 2Bకి కూడా మీకు 2 days గ్యాప్ వచ్చింది. అంటే మ్యాథమెటిక్స్ పేపర్స్కి 2 days ఈచ్ మీకు వచ్చింది గ్యాప్ టు ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్. దెన్ ఫిజిక్స్కి మీకు 3 days వచ్చింది ప్రిపరేషన్కి. కెమిస్ట్రీకి కూడా మీకు 2 days వచ్చింది. అంటే మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మినిమం మీకు 2 days ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఎవ్రీ మేజర్ ఎగ్జామ్ మధ్యలో ఇచ్చారనమాట. సో మీకు 13th మార్చ్ ఇస్ ది లాస్ట్ డేట్ ఫర్ ది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్. సో ఇప్పుడు ఇదంతా మనకి తెలుసు కాబట్టి మనం నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏం చూద్దామంటే, ఇప్పుడు ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి. సో వన్ థింగ్ ఈజ్ ఆబ్వియస్ దట్ మనకి 2 days ఆఫ్ ప్రెప్ వచ్చింది మినిమం. ఓన్లీ ఫిజిక్స్ ఎగ్జామ్కి 3 days ఆఫ్ ప్రెప్ వచ్చింది బిట్వీన్ ది ఎగ్జామ్స్. అంటే ఏంటంటే మీరు ప్రాపర్ రివిజన్ అనేది మంచిగా చేసుకోవచ్చు బిట్వీన్ ది ఎగ్జామినేషన్, అండ్ యూ కెన్ గెట్ అ బెటర్ రిజల్ట్ ఈవెన్ కంపేర్ టు ది లాస్ట్ టైం. అంటే మీరు ఫస్ట్ ఇయర్ రాసాక కూడా దానికన్నా బెటర్ రిజల్ట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము నెక్స్ట్ టైం టేబుల్ ఎలా ఉండాలో అని చూద్దాం. సో మీరు డీల్ చేస్తున్న ఎగ్జామ్స్ ఐపీ, కొందరేమో జేఈ రాస్తున్నారు. జేఈకి నేను ఆల్రెడీ మా జేఈ ఛానల్లో మేము టైం టేబుల్ అనేది ఇచ్చాము జేఈకి, అండ్ మీ ఎప్సెట్ ఎగ్జామినేషన్. సో ఈ ప్రిపరేషన్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది స్టూడెంట్స్. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఐపీ గురించి మాట్లాడామంటే, ఐపీలో మీరు ఫస్ట్ మేజర్ సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ అంటే మ్యాథమెటిక్స్, బైపీసీ స్టూడెంట్స్కి బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. వీటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్, బయో. ఎందుకంటే అన్నింటికన్నా ఎక్కువ మార్క్స్ ఉన్నాయి, 2 పేపర్స్ ఉన్నాయి వీటికి. సో ఎవ్రీ డే మీరు ఈ ప్రిపరేషన్ అయితే చేయాలి. సో డైలీ మ్యాథ్స్ ఆర్ బయాలజీ చేయాలి. ఆ డైలీ కూడా ఒకరోజు ఏ సబ్జెక్ట్ చేయండి, ఒకరోజు బి సబ్జెక్ట్ చేయండి. అంటే 1 day you do 2A, 1 day you do 2B, 1 day you do botany, 1 day you do zoology. Same alternate days you do physics and chemistry. Physics and chemistry alternate days చేయండి. సో డైలీ ఏంటంటే మీరు ఒక 45 minutes మ్యాథ్స్ ఆర్ బయో పెట్టుకోవాలి. ఇంకో 45 minutes ఏంటంటే మీరు ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీకి పెట్టుకోవాలి. అంటే టోటల్ మీకు వచ్చేసింది 1.5 hours. దిస్ ఈజ్ యువర్ సెల్ఫ్ స్టడీ టైం. అంటే కాలేజ్, ఇన్స్టిట్యూట్, ఆన్లైన్ క్లాసెస్ అవన్నీ కాకుండా డైలీ ఒక 1.5 hour టైం యూ నీడ్ టు స్పెండ్ టు డూ దిస్. అప్పుడు ఏమవుతుంది మీకు 2A బాటనీ ఒకరోజు, ఫిజిక్స్ ప్లస్ ఫిజిక్స్, నెక్స్ట్ 2B జువాలజీ ప్లస్ కెమిస్ట్రీ. అలా మీకు మినిమం 3 days ఆఫ్ ఫిజిక్స్, 3 days ఆఫ్ కెమిస్ట్రీ, 3 days ఆఫ్ ఎవ్రీ సబ్జెక్ట్ అనేది అయిపోతుంది. అండ్ ఇది కూడా ఎలా చేయాలి, ఆల్వేస్ స్టార్ట్ విత్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. అంటే హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో జనరల్లీ వాటి నుంచి 1 or 2 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి. ఆ లాంగ్ ఆన్సర్ ఉన్న చాప్టర్స్ ఫస్ట్ మీరు టార్గెట్ చేయండి. మేము ఆల్రెడీ చాప్టర్ వైజ్ వెయిటేజెస్ కోసం ఒక వీడియో చేసాము, అది మీరు ఆల్రెడీ చూడొచ్చు. సో ఫస్ట్ ప్రయారిటీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చేయండి. ఉన్న లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నీ చేయండి. సెకండ్ యూ డూ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. దెన్ ఫైనలీ యూ డూ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్.
ఇలా మీరు 2 months కరెక్ట్గా చేశారంటే మీకు అన్ని కవర్ అయిపోతాయి. యూ విల్ బి రెడీ ఫర్ యువర్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ as ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్. సో దిస్ ఈస్ యువర్ ఐపీ ప్లాన్. డైలీ మనం 1.5 hours చదువుతున్నాం. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ అవర్ ఎంసెట్ ప్లాన్. సో ఇప్పుడు ఎప్సెట్ కోసము ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఎప్సెట్ ఏం చేయండి అంటే మీరు టైం టేబుల్ ఎలా వేసుకోవాలంటే ఆ 1.5 hour ఐపీ ఏదైతే చదువుతున్నారో డూ ది సేమ్ టాపిక్, అదే టాపిక్లో మీరు ఎంసెట్ లెవెల్ క్వశ్చన్స్ కూడా చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2Bలో మ్యాథమెటిక్స్ 2Bలో సర్కిల్స్ చాప్టర్ చేస్తున్నారు. సర్కిల్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఐపీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంసెట్. సో మీరు ఏం చేయాలంటే సర్కిల్స్లో 1.5 hourలో 45 minutes మీరు ఐపీ చదువుతున్నారు. అదే కాన్సెప్ట్స్ వాడి మీరు ఎప్సెట్తో కూడా యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్. అలాంటప్పుడు ఏమవుతుంది, మీ ఇంటర్మీడియట్ ప్లస్ ఎప్సెట్ కూడా మీకు కవర్ అయిపోతుంది. ఎప్సెట్ కోసం ఏం చేయండి అంటే మీరు 1.5 hour per సబ్జెక్ట్ పెట్టుకోండి. సో 1.5 hour విల్ బి మ్యాథ్స్ ఆర్ బయో and 1.5 hours will be physics or chem. Same alternate days. అంటే మీరు 3 hours ఎప్సెట్ కి చదువుతున్నారు, 1.5 hour ఐపీకి చదువుతున్నారు. టైం టేబుల్ కూడా ఎలా వేసుకోవాలంటే సేమ్ టాపిక్ దే మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు యాజ్ వెల్ యాజ్ ఎప్సెట్ కోసం చదువుతున్నారు. మీకు దీనికోసం టైం టేబుల్ నేను ఒక సపరేట్ వీడియో చేయాలంటే కింద టైం టేబుల్ అని కామెంట్ చేయండి. or if you are ready for the examinations, ready for IP అని కామెంట్ చేయండి. సో దిస్ విల్ బీ అవర్ ప్రిపరేషన్ ప్లాన్ అండ్ రోడ్ మ్యాప్. దీంట్లో కొందరు స్టూడెంట్స్ ఎవరైతే జేఈ మీద ఫోకస్ చేస్తున్నారో స్కెడ్యూల్ అనేది సేమ్ ఉంటుంది, ఎప్సెట్ బదులు ఫస్ట్ జేఈ మీద ఇదే దీంట్లో చేస్తున్నారు. ఇప్పుడు మీకు కావాల్సిన రిసోర్సెస్ ఏంటి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయి, ఏ చాప్టర్లో హైయెస్ట్ వెయిటేజ్ ఉంది. దెన్ యూ షుడ్ నో నెక్స్ట్ మోడల్ పేపర్స్ ఉండాలి కొన్ని. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లాగానే మీకు అదే ఫార్మాట్లో ఉండే టెస్ట్ అన్నీ ఉంటాయి. ఐఎమ్ ష్యూర్ దట్ మీరు కాలేజెస్లో వాటిల్లో స్కూల్స్లో వాటిల్లో ఆల్రెడీ యూనిట్ టెస్ట్, ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ అవన్నీ కండక్ట్ చేస్తున్నారు. అలాంటివి ఏమైనా యూనిట్ రైట్. అండ్ ఫైనల్ ఆస్పెక్ట్ ఏంటంటే దీనికోసము మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా చేయాలి. బీట్ ఐపీ ఆర్ ఎప్సెట్ రెండింటికి PYQs ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ PYQs మేము ఈ ఛానల్లో కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. మీకు ఒకవేళ హాలిస్టిక్ ప్రిపరేషన్ కావాలి స్టార్టింగ్ ఫ్రమ్ ఐపీ, జేఈ, ఎప్సెట్ అండ్ క్రాష్ కోర్స్, దానికోసము స్పార్క్ అకాడమీ మేము జర్నీ బ్యాచ్ అని స్టార్ట్ చేసాము, విచ్ ఇస్ ది ఆఫ్లైన్ బ్యాచ్ ఫర్ స్టూడెంట్స్. అంటే మీ కాలేజ్ తర్వాత జాయిన్ అయ్యి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. దీంట్లో కంప్లీట్ కోర్స్ అనేది ఉంటుంది. అది కాకుండా వీ ఆల్సో హ్యావ్ ఎ స్పెషల్ ఆన్లైన్ బ్యాచ్ కాల్డ్ యుద్ధం. ఈ యుద్ధం బ్యాచ్లో ఏంటంటే మీకు కావాల్సిన ఆన్లైన్ కోచింగ్ అనేది ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మేము మీకు చెప్తాము. దీంట్లో ఇప్పుడు ఫౌండేషన్ క్లాసెస్ నడుస్తున్నాయి. ఫౌండేషన్ అంటే మీకు కామన్ సిలబస్ ఐపీకి, జేఈకి, ఎప్సెట్కి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. ఫెబ్ మీకు ఐపీకి హెల్ప్ చేస్తాము. దాని తర్వాత మీకు తెలంగాణ స్టూడెంట్స్కి తెలంగాణ క్రాష్ కోర్స్లో, ఏపీ స్టూడెంట్స్కి ఏపీ క్రాష్ కోర్స్లో పెడతాము, విచ్ ఇస్ ఫోకస్ కంప్లీట్లీ ఆన్ ఎప్సెట్. సో ఇప్పటి నుంచి మీకు మే దాకా కంప్లీట్ క్వాలిటీ కోచింగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము అట్ స్పార్క్. సో వీడియో అందరితో షేర్ చేయండి. రెడీ ఫర్ ఐపీ అని కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు జాయిన్ అవర్ వాట్సాప్ కమ్యూనిటీ. దాంట్లో అన్ని రిసోర్సెస్ పెట్టాము, స్టడీ మెటీరియల్స్, డైలీ లైవ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి, వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాము. సో ఎన్ష్యూర్ యూ స్టే ట్యూన్ టు ఇట్. ఈ వీడియో తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ రీచ్ అయ్యేలా చూడండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్మీడియట్ ప్రిపరేషన్.